గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరే నమః. జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలను తెలుసుకుందాం. ఈ రోజు పుష్యశుద్ధ తదియ, బుధవారం, ధనిష్ఠా నక్షత్రం, సిద్ధియోగం, గరజి, వణిజ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వైద్యానికి అంటే వైద్యులను సంప్రదించడం కావచ్చు, లేకపోతే వైద్యంలో మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోదలుచుకున్నారు అటువంటి అంశాలు కావచ్చు, వాటికి శాంతులకు, ప్రయాణాల యొక్క రూపకల్పనలకు, వాహనాలకి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించుకోవడానికి వీటన్నిటి కూడా కాలం అనుకూలంగా ఉంది. లేదా మీరు ఏదైనా సరే పాత వాహనాలను అమ్మాలనుకున్నారు, వాటికి సంబంధించిన క్రయ విక్రయాలను సాగించాలనుకున్నారు, వీటికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున గౌరీదేవిని పూజించాలి, గౌరీ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పని మనకు పురాణాలు తెలియజేస్తూ వస్తున్నాయి. పౌష శుక్ల తృతీయాయాం బ్రహ్మగౌరీ వ్రతంచరేత్ పూర్వోక్తేన విధానేన పూజిత అపి ద్విజోత్తమ బ్రహ్మగౌరీ ప్రసాదేన మోదతే తత్ర సంగత. ఈ రోజున గౌరీదేవిని బ్రహ్మగౌరీ నామంతో పూజించి వ్రతాచరణ చేసినట్లయితే కనుక వారందరి యందు కూడా గౌరీదేవి ప్రసన్నత చెంది అనుగ్రహిస్తుంది అని చెప్పని మనకి నారద పురాణం తెలియజేస్తూ వస్తున్నది. ఈ గౌరీ సంబంధమైన వ్రతాలన్నీ కూడా తదియనాడే వస్తాయి. గౌరీదేవిని పరమేశ్వరుడు వివాహం చేసుకున్నటువంటి రోజు ఉన్నటువంటి తిది తదిగా చెప్తారు. అందుకని కూడా ఆ తది అంటే ఆ తల్లికి చాలా ప్రీతిట. అందుకని ఆ తదియనాడు చేసేటువంటి గౌరీ పూజ అఖండమైనటువంటి సౌభాగ్యం కలుగుతుంది అని. ఇప్పుడు కూడా పాతివ్రత్యానికి నిదర్శనంగా గౌరీదేవిని ఎక్కువగా ఎందుకు చూపెడతారయ్యా అంటే దీనికి సంబంధించి అనేకమైన వృత్తాంతాలు మనకు చెప్తూ వస్తారు. ఒకరోజు దేవసభలో అంటే కైలాస సభలో పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. కైలాసంలో పరమేశ్వరుడు కొలువు అంటే సామాన్యంగా ఏముండదు. మణిమయమైనటువంటి దివ్యమైన సింహాసనం మీద జగన్మంగళ అయినటువంటి పార్వతీ అమ్మవారితో కలిసి పరమేశ్వరుడు కూడుకొని ఉంటాడు. ఆయన యొక్క ప్రమదగణాలు ఏమైనా తక్కువ ఉన్నాయో చాలా విస్తారమైనటువంటి ఆ ప్రమదగణాలన్నీ కొలువు తీరి ఉంటాయి. బ్రహ్మ, విష్ణువు మొదలైన వారందరూ కూడా తమ గణాలతో కూడుకొని ఉంటారు. నదులు ఇవన్నీ కూడా రూపాన్ని ధరించి అక్కడ పరమేశ్వరుని స్తోత్రం చేస్తూ ఉంటాయి. వేదములు పురుషాకృతిని ధరించి పరమేశ్వరుని స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఇలా ఆ సభ చాలా చిత్ర విచిత్రాలతో కూడుకొని ఉంటుంది. ఆ సభ కొన్ని ఆవరణలతో కూడుకొని ఉంటుంది. మళ్ళీ పైగా అందరూ ఒకే ప్రాంగణంలో ఉంటారంటానికి లేదు. ఒక్కొక్క ఆవరణలో కొంతమంది ఉంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు చేసుకునేటువంటి చర్చలు, వాళ్ళ గోష్ఠులు మళ్ళీ వేరుగా ఉంటూ ఉంటాయి. అటువంటి ఆ సభలో ఒక రోజున అందరూ చూస్తూ ఉండగా స్వామివారు అమ్మవారిని కాళీ అని సంబోధన చేశారట. కాళీ అంటే నల్లని దాన అని అర్థం. అమ్మవారు పుట్టడం నలుపు రంగులో జన్మిస్తారు. దాని వెనక కూడా మత్స్యపురాణంలో చాలా గొప్పదైనటువంటి ఆంతర్యం చెప్తారు. పార్వతీదేవిగా అమ్మవారు అవతరించబోతున్నటువంటి సమయంలో బ్రహ్మదేవుడు యోగమాయను ప్రార్థన చేశాట. అప్పుడు ఆ యోగమాయా శక్తి ఆయన ముందు ఆవిర్భవించింది. ఓ చతుర్ముఖ ప్రజాపతి, నన్ను ఎందుకు ప్రార్థన చేశావు అని అడిగిందట. అంటే ఆయన అన్నట్టు, అమ్మా నీవు మేనాదేవి గర్భాన పార్వతిగా జన్మించబోతున్నావు, బాగుంది, కానీ నలుపు రంగుతోనే జన్మించు అని అడిగాట. ఎందుకు అని అడిగింది అమ్మవారు. భావి కాలంలో ఈ నలుపునంతా వదిలేసి నువ్వు తెల్లని దానివిగా మారవలసి వస్తుంది. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది, శుంభనిశుంభాసులు వధింపబడతారు తల్లి, అందుకని లోక కళ్యాణార్థం ఈ ప్రకారంగా చేయని అడిగాట. సరేనని చెప్పిన ఆ విభావరి ఒప్పుకొని అదే ప్రకారంగా నల్లని వర్ణంతో జన్మించింది అని చెప్తారు. అందుకని వర్ణములు ఇవన్నీ కూడా ఏంటంటే ఊరికనే కల్పిత కాదలు కాదు, లోక కళ్యాణార్థంగా ముందుగానే వేసుకున్నటువంటి ప్రణాళికలో భాగంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలా కాళీ అన్నట్టు. అప్పటిదాకా నేను తెలియదు అమ్మవారు నల్లగా ఉందని పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలే, ఆయన కావాలి లీలా విలాసార్థంగా అన్నట్ట, లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇంత కొలువులో ఇందరు చూస్తూ ఉండగా నన్ను నల్లని దానాన్ని సంబోధన చేశావు. నీ మేన ఎప్పుడు కూడా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది. కర్పూర గౌరం అంటాం కదా, చక్కగా కర్పూరం మధ్యలోకి వెరగొడితే ఆ విరుపు దగ్గర ఒక మంచి తెల్లని కాంతి ఎలా వస్తూ ఉంటుందో అటువంటి కాంతితో ఉంటాడట. శుద్ధ స్ఫటిక సంకాశం అన్నట్టుగా పరమేశ్వరుడు. అటువంటి నువ్వు తెల్లని వాడవని, నేను నల్లని దాన్ని అనే కదా నువ్వు అన్నావు కనుక నేను మహాపతివ్రతను. నీ కళ్ళకి ఇంపు కలిగించేటువంటి గౌరవర్ణంతోనే నేను దగ్గరికి వస్తాను. గౌరవర్ణం అంటే అటు తెల్లగా ఉండదు, ఇటు పచ్చగా ఉండదు, మధ్యలో ఉంటుంది. తెలుపు పసుపు కలగలిసినటువంటి దప్పపండు ఛాయ అనమాట. అటువంటి గౌరవర్ణంతోనే నేను దగ్గరికి వస్తాను, అంతే తప్ప విడిచి ఈ రంగుతో మళ్ళా నేను నీకు కనబడను అంది అమ్మవారు. అదేమిటి ఒక హాస్యంగా చిలోక్తిగా అన్నాను అంతే సుమా అని చెప్పన్నట్టు అన్నాగానే అమ్మవారు ఊరుకోలేదుట. ఎట్లా అయినా సరే నా మేని వర్ణం మార్చుకొని వస్తానని చెప్పని వెళ్ళి విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసిందిట ఆ తల్లి. అలా ఆ తల్లి తపస్సు చేస్తూ ఉండగా ఆ వనంలో తిరుగుతున్నటువంటి ఒక పెద్ద బెబ్బులి అమ్మవారిని ఆహారంగా పొందాలనేటువంటి కాంక్ష చేత వచ్చి ఒక దూకిందిట. కానీ ఆ తల్లి జగన్మాత కదా, ఆవిడ యొక్క కారుణ్య ప్రభావం చేత దాంట్లో ఉండేటువంటి క్రూరత్వం అంతా కూడా తొలగిపోయి
ఆ తల్లి యొక్క వీక్షణ మాత్రము చేతనే దానికి ఉండేటువంటి ఆకలంతా కూడా తీరిపోయి అక్కడే ఉంటూ అమ్మవారు తపస్సు చేసుకుంటున్నంత కాలం కూడా ఆ పరిసర ప్రాంతాల్లో అమ్మవారికి ఏ విఘ్నం రాకుండా కాపుగాయడం మొదలుపెట్టింది. చతుర్ముఖ ప్రజాపతి అయిన బ్రహ్మగారు సాక్షాత్కరించారు. అమ్మా, నా కోసం ఎందుకు తపస్సు చేశావు? నాయనా, నాకు వర్ణం కోసం తపస్సు చేశాను, నాకు ఈ నల్లని శరీరం వద్దు, తెల్లని శరీరం కావాలంటే అమ్మవారు. ఇంత చిన్నదానికి నా కోసం తపస్సు చేయాలా అమ్మా? లోకానికి ఏదో చూపించడం నీళ్ళ కోసం అని చెప్పని ఇలా చేసావు, కానీ జగన్మాతవే, నువ్వు తలుచుకుంటే రంగు పెద్ద లెక్క. తల్లి, నీ రంగంతా తీసేసి ఆ నలుపు రంగంతరికి కలిపి ఒక రూపాన్ని, నీ తెలుపు రంగు నువ్వు అట్టి పెట్టుకో. ఆ నలుపు రంగుకు రూపాన్ని ఇచ్చినట్లయితే శుంభని శుంభాసుల బాధ మేము భరించలేకుండా ఉన్నాం, ఆవిడ వెళ్ళి వారిని సంహరిస్తుంది అని అన్నట్టు. అనగానే సరేనని చెప్పని అమ్మవారు తనలో ఉన్నటువంటి నలుపు రంగునంతా కూడా తీసి ఒక ప్రాణంగా రూపుదిద్దిందిట. ఆ తల్లి ఆ శరీరం నుంచి వచ్చి బయటకు నిలబడింది కనుక ఆవిడకి కౌశికి అనేటువంటి పేరు వచ్చిందని అన్నారు. ఈ కౌశికే శుంభని శుంభాసుల సంహారం చేసి లోకాలన్నీ రక్షించింది అని చెప్తారు. చాలా విస్తారమైన కాదా, సూక్ష్మంగా తెలియజేస్తున్నాను. ఇలా బ్రహ్మ వరప్రదానం కారణం చేత, తాను చేసిన తపోప్రభావ కారణం చేత తిరిగి తనలో ఉన్నటువంటి నలుపు రంగునంతా కూడా పోగొట్టుకొని ఈ ఎర్రని గౌరవర్ణంతో, చక్కగా తెల్లని గౌరవర్ణంతో ప్రకాశిస్తూ తనకి చుట్టుపక్కల సపర్యలు చేస్తున్నటువంటి ఆ పెద్ద పులి ఏదైతే ఉందో దాన్ని వాహనంగా చేసుకుని ఆ పెద్ద పులి మీద ఎక్కి కైలాసానికి వెళ్ళారట అమ్మవారు. అలా ఆవిడ మహాపతివ్రత. ఈశ్వరుడు ఎలా అనుకుంటే దాన్ని తగ్గట్టుగా దాన్ని మార్చేసుకుంటుంది అనమాట. అందుకని పాతివ్రత్యంలో ఆ తల్లిని మించినటువంటి వారెవరూ లేరని అంటారు. ఈ బెబ్బులు ఏదైతే ఉందో ఆ బెబ్బులను చూపించి ఈశ్వరుడితో ఒక మాట అందిట, మీకు నంది ఎలా వాహనము, నాకు ఈ రోజు నుంచి ఈ పులి ఎలా వాహనం, ఇది కూడా ఇలా కైలాసంలోనే ఉండాలి అనగానే సరేనని చెప్పని ఈశ్వరుడు దాన్ని వంక చూసి, ఆ పులి వంక చూసి అనుగ్రహించి దానికి నామకరణం చేసేట సోమనంది అని. అందుకని అమ్మవారు ఎక్కేటువంటి పెద్ద పులి ఏదైతే ఉందో దాని పేరు ఏమిటాయి అంటే సోమనంది. ఆ సోమనందితో ఆ రోజు నుంచి ఆ తల్లి కైలాసంలో ఉన్నది అని చెప్తారు. ఇలానే మరో సందర్భంలో ఏం జరిగిందనంటే, ప్రమదగణాల్లో భృంగి అని ఒకడు ఉంటాడు. ఈ భృంగి పరమశివభక్తుడు. ఏమి అయినప్పటికీ శివుని తప్ప ఇంకో దైవాన్ని కొలిచేటువంటి వాడు కాడు. వీడు పూర్వజన్మలో పరమ దుర్మార్గుడైనటువంటి వాడే అయినప్పటికీ తర్వాత శివానుగ్రహం చేత చక్కగా పరివర్తన చెంది భృంగిగా మారిపోయినటువంటి వాడు. ఈ భృంగి రోజు ఈశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణం చేసేవాడు, ఈశ్వరుని మాత్రమే పూజించేవాడు, ఈశ్వరుని మాత్రమే స్తోత్రం చేసేవాడు. అమ్మవారి జోలికి వచ్చేవాడు కాదు, అమ్మవారిని స్తోత్రం చేసేవాడు కాదు, అమ్మవారికి నమస్కారం చేసేవాడు కాదు. ఒకవేళ ఆది దంపతులు ఇరువురు ఒక ఆసనం మీద కూర్చుని ఉన్న అమ్మవారికి అయ్యవారికి మధ్యలో నుంచి తిరిగి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయేవాడే తప్ప అమ్మవారిని మాత్రం పూజించేవాడు కాదు. దీంతో ఈవిడ క్రోధం కలిగి ఒక రోజు అందుట, ఎరా నన్ను పూజించవా అంటే, అమ్మా నాకు నీతో పని లేదు, నీవు మహామాయవు, అందరినీ మాయలో ముంచుతూ ఉంటావు, నేను ఆ శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని కోరుకునేటువంటి వాడును, అటువంటి విశుద్ధమైనటువంటి జ్ఞానమును చంద్రశేఖరుడు తప్ప ఇంకెవరు అనుగ్రహించలేరు, కనుక నేను ఈశ్వరుడికి దాసున్నై ఉంటాను తప్ప నీ దగ్గరికి రానన్నట్టు. అయితే అమ్మవారు కృత్రాలే, ఓహో అంతటి వాడమైనావా, నా అనుగ్రహం లేకుండానే నీకు శివానుగ్రహం కలుగుతోందా, నా అనుగ్రహం లేకుండా నీవు అన్ని పనులు చేసుకోగలుగుతున్నావా, అయితే నీలో ఉన్న నా కళని నేను ఆకర్షిస్తున్నానని చెప్పని వాడిలో ఉన్న శక్తిని అంతా కూడా తీసేసుకుంది అమ్మవారు. శక్తి లేకపోతే ఏం చేయగలుగుతాడు, పడేరుమని పడిపోయాడు ఆ కైలాస చక్రం మీద. పాపం దీనమైన దృక్కులతో ఈశ్వరుడు వంక చూస్తున్నట్ట. అప్పుడు పరమేశ్వరుడు జాలి పొంది పార్వతీ అమ్మవారిని శాంతపరిచి ఆ యొక్క భృంగికి మరో కాలు ఇచ్చేట, ఈ కాలు శక్తి కలిగి ఉంటుందిరా, ఎప్పుడు దీనికే ఇబ్బంది రాదు, నీ పూజలు నువ్వు చేసుకున్నట్టు. అప్పుడు కూడా మళ్ళీ తిరిగి వాడు లేచి ఆ కాలుతో కూడా మళ్ళీ తిరిగి ఇంతవరకే ప్రదక్షిణం చేసేట. అందుకని భృంగికి 3 కాళ్ళు ఉంటాయి, ఈశ్వరుడి వరకే ప్రదక్షిణం చేసేట కానీ అమ్మవారికి ప్రదక్షిణం చేయలేదు. దాంతో అమ్మవారు ఇలా కాదు, నేను ఈశ్వరుడికి ఎప్పుడు కూడా అభిన్నంగా ఉంటే కదా ఇలా జరుగుతోంది, ఈ అభిన్నత్వం లేకుండా ఏకత్వాన్ని సముపార్జన చేసుకుంటానని చెప్పని ఆ తల్లి అరుణాచల క్షేత్రానికి వచ్చి అఖండమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు సాక్షాత్కరించి, పార్వతీ నీకేం వరం కావాలంటే, స్వామి నేను ఎప్పుడు కూడా అవిభాజ్యనై మీతో ఉండాలి, మీలో ఎప్పుడు కూడా ఐక్యమైపోయి నేను ఉండాలంటే ఈశ్వరుడు ఆ తల్లిని తన శరీరంలో అర్ధభాగంగా గ్రహించేట, అర్ధభాగాన్ని అమ్మవారికి ఇచ్చేసేట. అలా ఆయన అమ్మవారికి అర్ధభాగాన్ని ఇచ్చినటువంటి కారణం చేత అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అమ్మవారి ప్రకారంగా అర్ధనారీశ్వరిగా మారింది. అప్పటి నుంచి ఇరువురు కూడా సహం శివుడు సహం అమ్మవారిగా అర్ధనారీశ్వర రూపంలో ప్రకాశిస్తూ వచ్చారట. అలా ఎప్పుడు కూడా తన భక్తని అనుగమిస్తూ మహాపాతివ్రత్య ధర్మాన్ని కలిగి ఉంటూ ఈశ్వరుడికి అనుకూలరాలై వర్తిస్తూ ఉంటుంది కనుక ఆ తల్లి ఆదిమ పతివ్రతగా, మహాపతివ్రతగా, ఆదిమ ముత్తైదువుగా, జగజ్జననిగా కొనియాడబడుతూ వస్తుంది. అటువంటి ఆ పార్వతీదేవిని ఈరోజు మనం అందరం కూడా పూజించి తరించదువుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గమనిద్దాం. నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున లేట్ మ్యారేజ్, బాగా వయసు వచ్చేస్తోంది అయినా పెళ్లి కావట్లేదు,
వివాహానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ ఉన్నా కూడా ఎందుకునో కానీ వివాహానికి పదే పదే ఆటంకాలు ఏర్పడుతున్నాయి, అసలు సంబంధాలే రావట్లేదు అనుకున్నప్పుడు ఆచరించుకోవాల్సినటువంటి ఒక తేలికైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి సోమవారంతో మొదలుపెట్టి వరుసగా 43 రోజుల పాటు ఈ జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి, తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసి మొట్టమొదటగా మీ ఇష్టదేవతకి నమస్కారం చేసుకోండి. దాని తర్వాత 108 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చక్కగా శివపంచాక్షరి మంత్రాన్ని జపం చేయండి. ఇలా శివపంచాక్షరి మంత్రాన్ని జపం చేసిన తర్వాత తెల్ల జిల్లేడు పూలు తీసుకువెళ్ళి శివాలయంలో ఈశ్వరుడికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇన్ని తెల్ల జిల్లేడు పూలను లెక్కలేదు, మీకు ఎన్ని తోస్తే అన్ని, ఎన్ని దొరికితే అన్ని. ఆ చెట్టు నుంచి కోయకుండా లేదంటే వేరే చెట్ల నుంచి కోసినవైనా లేదా మార్కెట్లో కొనుక్కున్నవైనా తీసుకువెళ్ళి ఈ శివాలయం నుండి అర్చకుడికి ఇచ్చాయా శివలింగం మీద పెట్టండి అని చెప్పని వాళ్ళు శివలింగం మీద పెడుతూ ఉండగా మీరు నమస్కారం చేసుకోండి. ఒకవేళ మీ చేత్తోనే పెట్టుకోవడానికి అవకాశం ఉంది, మీ చేత్తోనే పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా వరుసగా 43 రోజులు చేయండి. ఈ 43 రోజులు అయిపోయిన తర్వాత నుంచి ఇక మళ్ళీ ప్రతి సోమవారం ఇలా చేసుకుంటూ రావాలి. ఎన్నాళ్ళు? రేపు మీ పెళ్ళి అనేంతవరకు చేయటమే. అయితే స్త్రీలకి ఈ ఋతుక్రమం వచ్చినప్పుడు వచ్చేటువంటి ఆటంకం మాత్రం ఆటంకం కాదు. 20 రోజులు చేశారు, మీకు ఇబ్బంది వచ్చింది, వదిలేయండి. 5వ రోజుని 21వ రోజుగా లెక్క పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మాత్రం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది తప్ప వేరే ఆటంకం ఏది రాకుండా జాగ్రత్త తీసుకుంటూ 43 రోజులు వరుసగా చేసి దాని తర్వాత నుంచి ప్రతి సోమవారం చేసుకుంటూ వెళ్ళండి. వివాహం అయిపోయిన తర్వాత 108 తెల్ల జిల్లేడు పూలతో ఒక దండ కట్టుకొని ఏదన్నా ఒక సోమవారం ఉన్నటువంటి రోజున చక్కగా మీ వారితో కలిసి మీరు వెళ్ళి ఈశ్వరుడికి ఆ దండను సమర్పించి నమస్కారం చేసుకుని, స్వామి నీ వల్ల చక్కగా సౌభాగ్యవతినయ్యాను, వివాహం చేసుకున్నాను, మమ్మల్ని ఆశీర్వదించు, మేము ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలి అని చెప్పిన ఆశీర్వాదం తీసుకోండి. ఇంతే మీరు చేయవలసింది. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతో, విశిష్టమైన అంశాలతో రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.